ఈ వీడియోలో మనం గూగుల్ ఇంటర్న్షిప్కి ఎలా అప్లై చేయాలో డీటెయిల్గా చూద్దాం. స్టూడెంట్ రీసెర్చర్ 2026 బెంగళూరు కర్ణాటక ఇంటర్న్షిప్. ఇది ఫ్రమ్ గూగుల్. డెడ్ లైన్ అయితే మార్చ్ 31, 2026. అలా అని అప్పటి వరకు వెయిట్ చేయకండి. ఎప్పుడైతే ఈ వీడియోని మీరు చూస్తున్నారో ఇమీడియట్గా అప్లై చేయండి. ఎప్పుడైనా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఉంటుంది, కొన్నిసార్లు క్లోజ్ చేయొచ్చు కూడా. మీరు ఇండియా లొకేషన్లో ఉండాలి. సో బేసిక్గా మీకు ఒక రెజ్యూమే ఉండాలి. కరెంట్గా మీరు బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ పిహెచ్డి డిగ్రీ చేసి ఉండాలి. అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఇవన్నీ రీసెర్చ్కి సంబంధించినవి. మనం వెరీ స్పెసిఫిక్గా బీటెక్ అండ్ ఎంసీ వాళ్ళ గురించి మాట్లాడదాం. కంప్యూటర్ సైన్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ వన్ ఏరియా ఆఫ్ కంప్యూటర్ సైన్స్. అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేసి ఉండొచ్చు. సో అలాంటి వాటిని మనం ఎక్స్పీరియన్స్ గా కన్సిడర్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ సిమిలర్ ఏరియాస్. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్. సో ప్రెసెంట్ మీరైతే ఫుల్ టైమ్ డిగ్రీ చేస్తుండాలి అండ్ రిటర్నింగ్ టు ద ప్రోగ్రామ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఇంటర్న్షిప్. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు జూన్ లో ఈ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేశారనుకోండి, మళ్ళీ మీరు కాలేజ్ కి అయితే వెళ్ళాలి. అట్లీస్ట్ 1 సెమిస్టర్ అని ఉండాలి. ఎవరైతే 2026 పాస్ అవుట్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఇది అవ్వదు. ఎవరైతే 2027 పాస్ అవుట్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇది అప్లికేబుల్. క్లియర్ కదా? ఎందుకు అంటే వాళ్ళు క్లియర్ గా చెప్పారు అక్కడ, మీ ఇంటర్న్షిప్ అయిపోయిన వెంటనే మీరు మళ్ళీ కాలేజ్ కూడా వెళ్ళాలన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, 2027 పాస్ అవుట్. వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎక్స్పీరియన్స్ కాంట్రిబ్యూటింగ్ రీసెర్చ్ కమ్యూనిటీస్ ఎఫర్ట్స్ ఇంక్లూడింగ్ పబ్లిషింగ్ పేపర్స్ ఇన్ మేజర్ ప్రిఫర్డ్. మీరు ఏదైనా ఒక రీసెర్చ్ కమ్యూనిటీలో కానీ ఎక్కడైనా మీ ఎఫర్ట్స్ కానీ పెట్టుంటే అది అడిషనల్ అడ్వాంటేజ్. ఎక్స్పీరియన్స్ విత్ 1 or more జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే మీకు పైథాన్ కానీ జావా కానీ జావా స్క్రిప్ట్ సిపిపి సి షార్ప్ ఆర్ ఎనీ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉంటే అది మీకు అడ్వాంటేజ్. ఒకవేళ మీరు కానీ దీనికి అప్లికేబుల్ అయితే మీ రెస్పాన్సిబిలిటీస్ పార్టిసిపేట్ ఇన్ రీసెర్చ్ ఇన్ డెవలప్ సొల్యూషన్స్ ఫర్ రియల్ వరల్డ్ లార్జ్ స్కేల్ ప్రాబ్లమ్స్. సో మీరైతే డైరెక్ట్ గా ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడానికి మీకు ఒక మంచి ఆపర్చునిటీ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇక్కడ అప్లై మీద క్లిక్ చేయండి. క్రియేట్ యువర్ ప్రొఫైల్. మీ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. సో మీ లీగల్ నేమ్ ఇవ్వండి ప్రాపర్గా. మీ సర్టిఫికేట్స్ ఎలా ఉంటారా. సో ఇక్కడైతే నేను జస్ట్ మన ఛానల్ నేమ్ ఇస్తున్నాను. ఇదైతే మ్యాండేటరీ కాదు, వదిలేసేయండి. మీ రెజ్యూమేని బ్రౌజ్ చేసి మీ రెజ్యూమేని అప్లోడ్ చేయండి. మన ఛానల్లో రెజ్యూమేని ప్రాపర్గా ఎలా క్రియేట్ చేయాలో ఒక వీడియో అయితే క్రియేట్ చేశాను, లింక్ పైన ఇస్తున్నాను, ఒకసారి చూడండి. డూ యూ హ్యావ్ యూ ప్రీవియస్లీ వర్క్ డౌన్. సో మీరు ప్రీవియస్గానే ఎక్కడైనా వర్క్ చేశారా గూగుల్ వీటికి సంబంధించి? నో పెట్టండి, మీరు అలా చేయలేదు కాబట్టి. పర్సనలైజ్ గూగుల్ కెరీర్స్ ప్రొఫైల్ విత్ జాబ్ రికమెండేషన్ రిలేటెడ్ కంటెంట్. మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలని అడుగుతుంది, ఎస్ అని పెట్టండి. ఎక్యురేట్ సబ్మిట్ ప్రొఫైల్ అండ్ కంటిన్యూ. 2026 బెంగళూరు రెజ్యూమే అప్లోడ్ అయింది. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. సో బేసిక్ ఇవన్నీ. సో మీ రెజ్యూమే కానీ ప్రాపర్గా ఉంటే అక్కడ నుండి రీడ్ అవుతుంది. వాట్ స్కిల్స్ వుడ్ యూ లైక్ టు యాడ్ యువర్ ప్రొఫైల్. ఇవన్నీ ఆటోమేటిక్గా రెజ్యూమ్ నుండి అయితే యాడ్ అయిపోయాయి. లొకేషన్స్, ఏ లొకేషన్స్లో మీరు ప్రిఫర్ చేస్తున్నారు. హైదరాబాద్ ఒక 5 లొకేషన్స్ అయితే ఇవ్వండి. బెంగళూరు. సో నేనైతే 3 లొకేషన్స్ ఇచ్చాను. కవర్ లెటర్ అయితే ఆప్షనల్. పర్సనలైజ్ గూగుల్ కెరీర్ ప్రొఫైల్ విత్ ఎస్ అని పెట్టండి. సబ్మిట్ ప్రొఫైల్ అండ్ కంటిన్యూ. హైయర్ ఎడ్యుకేషను. సో ఏదైతే మీరు బీటెక్ అయితే బీటెక్, ఎంసీ అయితే ఎంసీఏ, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, ఏదైతే అది ఇవ్వండి. సో ప్రజెంట్ మీరు గ్రాడ్యుయేటా, నా అటెండింగ్ అని పెట్టండి. ఎందుకంటే మీకు గుర్తుంది కదా, కంపల్సరీగా మీరు చదువుతూ ఉండాలి. మేజర్ ఏరియా ఆబ్వియస్గా కంప్యూటర్స్. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీ హైయర్ ఎడ్యుకేషను, మీ ఇంటర్మీడియట్, మీ 10th క్లాస్ డీటెయిల్స్ మొత్తం ఇవ్వండి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నారు, నో అని పెట్టండి. ఇవన్నీ బేసిక్ నా రెజ్యూమ్ నుండి అయితే పుల్ అయిపోయి. అప్లైయింగ్ ఫర్ యువర్ ఫస్ట్ జాబ్ అని సెలెక్ట్ చేయండి. యాడ్ చేయండి. మీకు ఇంకా సపరేట్ స్కిల్స్ ఏమైనా కావాలనుకుంటే లొకేషన్స్ యాడ్ చేసాం. ఇక్కడ ఎస్ క్లిక్ చేసి ఐ హియర్ బై సర్టిఫై దట్ సబ్మిట్ ప్రొఫైల్ అండ్ పర్ఫెక్ట్. మనం 2 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయి. నెక్స్ట్ది సెల్ఫ్ డిక్లరేషన్. సో మనకి వర్క్ చేయడానికి ఆథరైజేషన్ ఉందా లేదా, ఎస్. లీగల్ ఎలిజిబిలిటీయా, సో ఆఫ్ కోర్స్ మనం ఎలిజిబుల్. మనకి ఏదైనా వీసా పర్మిట్స్ ఏమైనా కావాలో అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇండియాలో ఉన్నాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. మేల్ అయితే మేల్, ఫీమేల్ ఇవ్వండి. ఓకే. నో ఐఎమ్ నాట్ కర్లీ ఆర్ హ్యావ్ నెవర్ సర్వ్డ్ యాజ్ ఎ మిలిటరీ, ఐ కన్సెంట్. నెక్స్ట్. కొంచెం టైం అయితే తీసుకుంది. సో నేను ఏం చేస్తానంటే రిఫ్రెష్ మీద క్లిక్ చేశాను. రిఫ్రెష్ మీద క్లిక్ చేసినంటే మనకి ఇలా పాప్అవుట్ అయితే అయింది. ఐ అండర్స్టాండ్ క్లిక్ చేసి ఒకసారి డీటెయిల్స్ అని వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత ఐ అండర్స్టాండ్ క్లిక్ చేసి అప్లై క్లిక్ చేయండి. దట్స్ ఇట్. సో మీకు ఇలా అయితే మీరు అప్లై చేసినట్లుగా చూపిస్తుంది మీ ప్రొఫైల్లో. వ్యూ అప్లికేషన్ చూడొచ్చు మనం. ఒకసారి మెయిల్ కూడా చెక్ చేద్దాం. మీకు ఇలా ఒక మెయిల్ కూడా వస్తుంది, థ్యాంక్స్ ఫర్ అప్లైయింగ్ టు గూగుల్ అని. దట్స్ ఇట్ గైస్. మనం అయితే గూగుల్కి అప్లై చేసాం. మీరు అప్లై చేసే ముందు మీ రెజ్యూమేని ప్రాపర్గా క్రియేట్ చేయండి. వీలైతే లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా నీట్గా క్రియేట్ చేసుకోండి. మన ఛానల్లో రెజ్యూమే ఎలా క్రియేట్ చేయాలి, అలాగే లింక్డ్ఇన్ ప్రొఫైల్ని మొబైల్ నుండి ఎలా క్రియేట్ చేయాలి ఈజీగా 10 minutesలో మీరైతే చూడొచ్చు. ఒకసారి చూసి క్రియేట్ చేసుకొని ఫైనల్గా మీరు అప్లై చేయండి.
ఆల్ ద వెరీ బెస్ట్.